హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలని అయితే ఈ విధంగా వీడియో చేసి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఒక 10-15 రోజుల వరకు కొబ్బరి ముక్కల్ని కలెక్ట్ చేసుకుంటాం కదా. వీటన్నింటినీ ఇక్కడ నేను పీల్ ఆఫ్ చేసి తీసుకుంటున్నాను. ఎవరికైనా కొబ్బరి వాసన రాకుండా ఉండాలంటే పీల్ ఆఫ్ చేసుకోండి. కొబ్బరి వాసన వచ్చినా పర్వాలేదు అనుకుంటే చేయకుండా తీసుకోండి. ఈ విధంగా వీటన్నింటినీ పీల్ ఆఫ్ చేసుకొని ఒకసారి నీళ్ళల్లో వేసి వాష్ చేసుకోవాలి. దీంట్లో ఏమైనా ఫంగస్ ఫామ్ అయ్యి ఉంటుంది కదా, వీటన్నింటినీ నీళ్ళల్లో నానబెట్టేసినట్లయితే ఈ ఫంగస్ తీసేయడం ఈజీ అవుతుంది. చాలా తక్కువ మొత్తంలోనే ఫామ్ అయింది ఫ్రెండ్స్. అయినప్పటికీ క్లీన్ చేయాలి కాబట్టి 1-2 సార్లు ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసుకున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇవి కాస్త లేతగా ఉన్న కొబ్బరికాయల్ని తీయడం వల్ల ఎక్కువ నూనెని కలెక్ట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. కొబ్బరి క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కానీ ఆయిల్ మాత్రం తక్కువ క్వాంటిటీలో వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ముదరకుండా కొద్దిగా లేతగా ఉన్న కొబ్బరి ముక్కల్ని తీసుకోవడం వల్ల నూనె మాత్రం తక్కువ క్వాంటిటీలో వచ్చింది. సో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దు. ఎక్కువ ముదిరిన కాయల్ని తీసుకొని మాత్రమే కొబ్బరి నూనెని చేయడానికి రెడీ అవ్వండి. ఇలా క్లీన్ చేసుకొని స్ట్రైనర్లోకి వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి కాస్త డ్రై అయిపోతాయి కదా, ఫస్ట్ కొట్టిన కొబ్బరికాయలు డ్రై అయిపోతాయి కదా, వాటన్నిటిని ఒక 10-15 నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నానబెట్టేసుకొని స్ట్రైనర్లోకి వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీకి హార్డ్ అవ్వకుండా ఉండాలంటే వీలైనంత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ని తీసుకొని మీడియంది కానీ జ్యూస్ చేస్తుంటాం కదా అలాంటి మిక్సీ జార్ కానీ తీసుకొని సగం వరకు ఫిల్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలన్నింటినీ సగం వరకు ఫిల్ చేసుకోవాలి. ఎక్కువ నిండుగా ఫిల్ చేయొద్దు, ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు ప్రెషర్కి బయటికి వచ్చేస్తుంది. అలా అవ్వకుండా సగం వరకు వేసుకొని సగం వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన కొబ్బరి ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకొని అవసరానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకొని అంతా ఒకేసారి స్ట్రైనర్లోకి వేసుకొని ఫిల్టర్ చేసుకొని కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కలెక్ట్ చేసిన కొబ్బరి ముక్కలన్నింటికి ఒక 4-5 టైమ్స్ గ్రైండ్ చేసి కొబ్బరి పాలని సపరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 1.5 kg వరకు కొబ్బరికాయ ముక్కల్ని తీసుకున్నాను. వీటన్నింటినీ చేయగా నాకు ఒక 500 ml వరకు కొబ్బరి నూనె అయితే వచ్చింది. ఈ విధంగా కొబ్బరి మిక్చర్ అంతటిని ఒక క్లాత్ పైన వేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్లో వేసి చేసినట్లయితే ఏమాత్రం పార్టికల్స్ అనేటివి కొబ్బరి పాలలో యాడ్ అవ్వకుండా కేవలం కొబ్బరి పాలు మాత్రమే సపరేట్ అవుతాయి. ఈ విధంగా చిక్కగా ఉన్న కొబ్బరి పాలని కలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా కలెక్ట్ చేసిన తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, దానిని వేరొక ప్లేట్లోకి వేసుకొని 1-2 రోజులు ఎండలో ఆరబెట్టేసుకున్నారంటే వంటలోకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన పిప్పిని మరొకసారి ఫిల్టర్ చేశారంటే దాని నుంచి కొబ్బరి పాలు అనేవి రెడీ అవ్వవు ఫ్రెండ్స్. చాలా తక్కువ క్వాంటిటీలో వస్తాయి. మొదటిసారి మాత్రమే వీటిని కలెక్ట్ చేసుకోవాలి. రెండోసారి వాటర్ వేసి మళ్ళీ ఫిల్టర్ చేసిన కొబ్బరి పాలు అనేవి ఎక్కువ మొత్తంలో రావు, చూసారు కదా. ఈ విధంగా మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసి వేరొక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి. వేరొక బౌల్లోకి అదే క్లాత్ పెట్టి కొబ్బరిని వేసి అందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేయగా చాలా పలుచగా వచ్చాయి కదా. ఇలా వచ్చిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా దీంట్లో ఏమాత్రం కొబ్బరి మీగడ అనేది ఫామ్ అవ్వదు, వాటర్గానే ఉండిపోతాయి. సో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకుండా కేవలం ఒకసారి మాత్రమే క్లాత్లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి. కేవలం గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి మాత్రమే ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. ఫిల్టర్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ని యాడ్ చేయొద్దు. కేవలం గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రమే సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మొత్తంలో వాటర్ని యాడ్ చేయకుండా
జాగ్రత్త పడుతూ కొబ్బరి పాలని సపరేట్ చేసుకొని ఒక రోజంతా అంటే 24 గంటలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టారంటే పాల మీద మీగడ ఏ విధంగా తేరుకుంటుందో కొబ్బరి పాలల్లో కూడా కొబ్బరి మీగడ అనేది ఆ విధంగా తేరుకుంటుంది. ఈ విధంగా తేరుకున్న దాన్ని వేరొక బౌల్లోకి వేసుకొని సపరేట్ చేసుకోవాలి. కేవలం మీగడ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ని కలెక్ట్ చేయొద్దు. కేవలం పైన తేరుకున్న కొబ్బరి మీగడని మాత్రమే కలెక్ట్ చేసుకొని వేడి చేసుకుంటే కొబ్బరి నూనె అనేది రెడీ అవుతుంది. ఇలా కొబ్బరి నీళ్ళు మిగిలాయి కదా, వీటిని యూస్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాటర్ మాత్రమే ఉంటుంది కాబట్టి యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలెక్ట్ చేసిన కొబ్బరి మీగడని ఈ విధంగా వేడి చేయండి. ఇది కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా కరిగేటప్పుడు అడుగు పడుతుంది కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది పైకి ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతున్న తరుణంలో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి నూనెని నేను హెయిర్కి మాత్రమే వాడాలనుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ మీగడని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త రంగులోకి మారగానే ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా కంప్లీట్గా ఆయిల్ పైకి తేలిన తర్వాత వేరొక బౌల్లోకి వేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన ఆయిల్ హెయిర్కి పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అవ్వడంతో పాటు హెయిర్ కలర్ కూడా నల్ల రంగులోకి భలే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా తయారు చేసిన ఆయిల్ని తలకి పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా హెడేక్గా ఉన్నప్పుడు తలకి పెట్టినట్లయితే హెడేక్ని కూడా తగ్గిస్తుంది. వింటర్లో ఎప్పుడైనా స్కిన్ పగిలినప్పుడు స్కిన్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.